అందరికీ హాయ్, వెల్కమ్ టు ఆర్టీజీ యూట్యూబ్ ఛానల్. ఫైనల్ గా మనం ప్రీమియర్ ప్రో క్లాస్ 1 లోకి వచ్చేసాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు డీటెయిలింగ్ గా చెప్పాలి. ఖచ్చితంగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏం అర్థం కాదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. మీరు స్కిల్ ని నేర్చుకోవాలనుకున్నప్పుడు టైం ఇన్వెస్ట్ చేయడంలో తప్పేం లేదు. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పటికే మీలో చాలా మంది సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ కూడా చేసుకొని ఉండి ఉంటారు. ఒకవేళ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి, అందులో మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇంతకు మించి నేను ఓపెన్ గా చెప్పలేను. లేట్ చేయకుండా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ కోసం ఏ రిక్వైర్మెంట్స్ ఉన్న ల్యాప్టాప్ కొనాలి అనే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ వీడియో ఫినిష్ అయిన తర్వాతే ఆ వీడియో చూడండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడబోతున్నాను. ఇక ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ గురించి చెప్పాలంటే, అసలు ఈ ప్రీమియర్ ప్రో అంటే ఏంటి, ఈ సాఫ్ట్వేర్ని ఎందుకు వాడాలి, క్యాప్ కట్, ఫిల్మోరా, కైన్ మాస్టర్ లాంటి ఈజీ సాఫ్ట్వేర్ ఉండగా ఈ సాఫ్ట్వేర్ ఎందుకు ఫేమస్ అయిందని చెప్పి మీలో చాలా మందికి డౌట్స్ రావచ్చు. ఇంకొంతమంది ఏమో మొబైల్లో కైన్ మాస్టరు, పవర్ డైరెక్టర్, యూకట్ లాంటి యాప్స్లో ఎడిటింగ్ చేస్తూ మేమే తోపులం తురుమలం అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్ ఇది. మనలో చాలా మంది ఎలా ఉంటారంటే, మొబైల్ ఎడిటింగ్ చేస్తూ అదే గొప్ప విషయం అని ఫీల్ అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. అలా అనుకుంటే మీరు కేవలం మొబైల్స్ కి మాత్రమే పరిమితం అవుతారు. మీ క్రియేటివిటీని ప్రపంచానికి చూపించాలంటే ల్యాప్టాప్ లో ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ లోనే చేయాలి. మీ అందరికి అర్థమయ్యేలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలా మందికి క్యాప్ కట్, ఫిల్మోరా, కైన్ మాస్టర్ లాంటి యాప్స్ ఓపెన్ చేయగానే అది మీకు అలవాటు లేకున్నా కూడా అక్కడ ఉన్న ఆప్షన్స్ చూడగానే మీకు అర్థమయ్యేలా ఈజీగా ఉంటాయి. కాబట్టి దాంతో మీరు ఈజీగా ఎడిటింగ్ చేయగలరు. అదే కాకుండా అందులో మీకు టెంప్లెట్స్ కూడా రెడీమేడ్గా ఉంటాయి. ఇక ప్రీమియర్ ప్రో విషయానికి వస్తే అలా కాదు. మీకు ఓపెన్ చేయగానే ఏంట్రా ఎంత కష్టంగా ఉంది, ఒక్క ఆప్షన్ కూడా అర్థం కావట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. దాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ ని డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో ప్రీమియర్ ప్రోకి అండ్ మిగతా ఈజీ సాఫ్ట్వేర్స్ కి డిఫరెన్స్ ఏంటో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఈజీ సాఫ్ట్వేర్స్ ఎలాంటివంటే, మన సూపర్ మార్కెట్ లో దొరికే రెడీమేడ్ చపాతీ ప్యాకెట్ లాంటివి. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాకెట్ చించేసి పెన్నం మీద వేస్తే చాలు, చపాతీ రెడీ అయిపోతుంది, ఈజీగా తినేయచ్చు. అదే విధంగా ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఎలాంటిదంటే, మనమే ఇంట్లో స్వయంగా చేసుకునే చపాతీ లాంటిది. కొంచెం కష్టం ఉంటుంది. లైక్ గోధుమ పిండిలో వాటర్ పోసి దాన్ని బాగా మిక్స్ చేసి చపాతీ కర్రతో బాగా రుద్ది ఒక రౌండ్ షేప్ తీసుకొచ్చి తర్వాత దాన్ని పెనం మీద వేసి అప్పుడు కాల్చాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అయితే రెడీమేడ్ చపాతీతో పోలిస్తే ఇదే హెల్త్కి మంచిది, ఫ్రెష్గా ఉంటుంది అండ్ తినేటప్పుడు సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే విధంగా మార్కెట్లో ఎన్ని ఈజీ సాఫ్ట్వేర్స్ ఉన్నా కూడా ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేయాలంటే ప్రీమియర్ ప్రో ఇస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్. ఇందులో మీరు అన్ని చేసుకోవచ్చు. లైక్ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవచ్చు, షార్ట్స్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్ చేసుకోవచ్చు అండ్ సినిమాలు కూడా చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ వాటర్ మార్క్ తో క్వాలిటీ తగ్గకుండా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినా ప్రీమియర్ ప్రో మాత్రం చెక్కు చెదరదు. ఎందుకంటే ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఒక సముద్రం లాంటిది, వెళ్ళే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సో కష్టమైనా సరే ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ని ఇష్టంగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత 9 to 5 జాబ్ చేద్దామనే ఆలోచనతో కాకుండా మీ ప్యాషన్ మీద ఈ ఎడిటింగ్ ని వాడండి. అప్పుడే మీరు ఎదుగుతారు, లేదా జీవితాంతం ఒకరి కింద బానిసలానే బతుకుతారు. సో మీకు ప్రీమియర్ ప్రో గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటికే మీలో చాలా మంది ప్రీమియర్ ప్రోని ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు. సో దానికోసం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ లోకి వెళ్ళి ఇక్కడ ప్రీమియర్ ప్రోని సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ప్రీమియర్ ప్రోని సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చిందనమాట. సో యాక్చువల్లీ నా సిస్టమ్ లో 2 వెర్షన్స్ ఉన్నాయి. అదేంటంటే, ఒకటి అడోబ్ ప్రీమియర్ ప్రో 2023 వెర్షన్ ఉంది అండ్ అదే విధంగా అడోబ్ ప్రీమియర్ ప్రో 2025 వెర్షన్ కూడా ఉంది. సో నేనేందంటే మీకు 2023 వెర్షన్ ఇచ్చాను కాబట్టి, సో దీంతో ఓపెన్ చేద్దాం. సో సింపుల్గా దీనికోసం ఏం చేయాలంటే, సింపుల్గా ఓపెన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా ఓపెన్ చేయగానే ఇలా కొంచెం టైం తీసుకుంటుంది, తర్వాత ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మీకు మెయిన్గా 2 థింగ్స్ చెప్పాలి. అదేంటంటే, మీరు ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు ఒక 2 అప్లికేషన్లు అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అదేంటంటే విన్రార్ అనమాట, విన్రార్. సో ఇది ఉంది కదా, ఇదే విన్రార్. మీకు ఇది ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ఏదైనా జిప్ ఫైల్ని అన్జిప్ చేయాలనుకున్నప్పుడు ఈ విన్రార్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా విఎల్సి ప్లేయర్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో ఈ విఎల్సి ప్లేయర్ జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే, జస్ట్ వీడియోస్ చూడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. బట్ మనకి ఇది చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. సో ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు దీని ఉపయోగాలు అనేది ముందు డీటెయిల్ గా చెప్తాను. సో దీని డౌన్లోడ్ కోసం సింపుల్ గా ఏం చేయాలంటే, గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ విన్రార్ అని సెర్చ్ చేయండి. సో విన్రార్ అని సెర్చ్ చేయగానే
మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుందన్నమాట. సో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ డౌన్‌లోడ్ విన్‌రారర్ ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, దాన్ని సెలెక్ట్ చేయగానే మీకిలా వస్తుందన్నమాట. మీరు సింపుల్‌గా డౌన్‌లోడ్ విన్‌రారర్ దాని మీద క్లిక్ చేయండి. సో, మీకిలా వస్తుంది. మీరెక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా సేవ్ నొక్కండి. ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతుంది. చూడండి. ఇక్కడ నొక్కగానే ఇలా సెలెక్ట్ అయిపోయింది గదా! సో, దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది గదా! దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి నేను దీన్ని ఇన్‌స్టాల్ చేయదలుచుకోలేదు. సో, నేను సింపుల్‌గా ఏం చేస్తానంటే దీన్ని పట్టుకొని షిఫ్ట్ డిలీట్ నొక్కుతాను. సో, ఈ షిఫ్ట్ డిలీట్ నొక్కగానే పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుందన్నమాట. సో, మీ దాంట్లో లేదు కాబట్టి దీన్ని మీరు పక్కాగా ఇన్‌స్టాల్ చేసుకోండి. నా దాంట్లో ఉంది కాబట్టి నేను షిఫ్ట్ పట్టుకొని డిలీట్ నొక్కుతున్నాను. సో, ఇది పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. ఓకే. అలానే నెక్స్టు వీఎల్‌సీ ప్లేయర్ అన్నమాట. సో, దానికోసం కూడా మీరు సింపుల్‌గా ఏం చేయాలంటే ఇక్కడ వీఎల్‌సీ ప్లేయర్ అని సెర్చ్ చేయండి. సో, ఇలా సెర్చ్ చేయగానే మీకిక్కడ వీఎల్‌సీ ఫర్ ఆండ్రాయిడ్ అని వస్తుంది. అండ్ ఆఫిషియల్ డౌన్‌లోడ్ ఫర్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్ అని ఉంటుంది. సో, ఇక్కడ చాలా ఉంటాయన్నమాట. మీకిక్కడ ఈజీగా దొరికేస్తుంది. సో, మీరిక్కడ ఆఫిషియల్ డౌన్‌లోడ్‌లోకెళ్ళండి. ఆఫిషియల్ డౌన్‌లోడ్‌కెళ్ళేసి ఇక్కడ డౌన్‌లోడ్ వీఎల్‌సీ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకిలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు సేవ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు డౌన్‌లోడ్ అయిపోతుందన్నమాట. సో, చూడండి డౌన్‌లోడ్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేశామంటే ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. సో, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే చాలు ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, నా దాంట్లో ఆల్రెడీ ఈ 2 ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ విన్‌రార్ అని ఉంది గదా! అది ఇన్‌స్టాల్ అయిపోయింది. అండ్ వీఎల్‌సీ ప్లేయర్. సో, చూడండి ఇది కూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను. మీరనుకోవచ్చు డైరెక్ట్ క్లాస్ మొదలుపెట్టకుండా ఏంటి ఈ సోది మాకని. మీకు ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంపార్టెంట్ లేనిదే నేను ఏది చెప్పను. ఈ వీడియోలో చెప్పే ప్రతీది కూడా చాలా ఇంపార్టెంటే. నేనేదో జస్ట్ టైమ్ పాస్ కోసం ఏం చెప్పట్లేదు. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నా కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో, సింపుల్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేస్తాను. పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. సో, ఇదన్నమాట. ఇప్పుడేం చేస్తానంటే ప్రీమియర్ ప్రోలోనే సెర్చ్ చేస్తాను. ప్రీమియర్ ప్రో 2023లోకొచ్చేస్తాను. సో, చూసారా? సో, మీరు ప్రీమియర్ ప్రో 2023 ఓపెన్ చేయగానే మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. దీన్ని చూసి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడేందంటే ఇక్కడ వరుసగా ఉన్నాయి గదా! ఇక్కడ 'పీఆర్ క్లాస్' అని, ఇక్కడ 'బీటీఎస్' అని, ఇక్కడ 'అర్జున్' అని జెప్పి, 'రీల్' అని జెప్పి, 'అరుణాచలం వ్లాగ్' అని, 'క్లాస్ 10' అని ఇలా చాలా ఉన్నాయి గదా! ఇవేంటంటే నేను ఇంతకుముందు ప్రీవియస్‌గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవి. ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ మనకిలా లైన్‌లో ఉంటాయన్నమాట. సో, దాన్ని చూసి మీరేం కంగారు పడకండి. మీకు మాత్రం మీరు కొత్తగా ఓపెన్ చేస్తున్నట్లయితే మీకిక్కడంతా ఎంప్టీగా ఉంటుంది. సో, మీరేం చేయాలంటే దానికోసం సింపుల్‌గా న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ జేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ జేయాలంటే మీరు 3 రకాలుగా చేయొచ్చు. అదేందంటే ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది గదా! దాన్ని ప్రెస్ చేసినా సరిపోతుంది. లేదా ఇక్కడ ఫైల్ అని ఉంది గదా! దాన్ని ఓపెన్ జేసి ఇక్కడ న్యూ అని ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అని నొక్కినా గూడా న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. అలాగే కీబోర్డ్‌లో కంట్రోల్ ఆల్ట్ ఎన్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుందన్నమాట. సో, మీరు సింపుల్‌గా షార్ట్‌కట్ అనేది మీకిక్కడ కనపడుతుంది చూడండి. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది గదా! ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ న్యూ అని ఉంది. సో, దాన్ని మీరు షార్ట్‌కట్‌గా చూజ్ చేసుకోవచ్చు. సో, నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని సెలెక్ట్ చేయగానే మనకిలా వస్తుందన్నమాట. దీన్ని చూసి ఏం టెన్షన్ పడకండి. మీకు స్టెప్ బై స్టెప్ నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది? ప్రాజెక్ట్ నేమ్ అని ఉందన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అంటే ఏం లేదండి. మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో ఆ నేమ్ అనేది మీకు అర్థమయ్యేలా డీటెయిల్‌గా పెట్టుకోండి. సో, అదే అన్నమాట. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ ఈరోజు డేట్ అనేది మెన్షన్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 17 అండ్ 4థ్ మంత్ ఏప్రిల్ 26 ఇయర్ అన్నమాట. సో, నేనేం చేస్తాను ఇక్కడ డెమో అని ఇస్తాను. సో, ఇక్కడ నేను డెమో అని ఇచ్చుకున్నానండి. డెమో అని ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అని అడుగుతుంది. నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ప్రాజెక్ట్ లొకేషన్ అంటే ఏంటో డీటెయిల్‌గా చెప్పాలి. ఇక్కడ చూజ్ లొకేషన్ అని ఉంటుంది. మీరేం చేస్తారంటే ఇవి ఆర్టిజూన్ అని చెప్పి నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. న్యూ ఫోల్డర్.
సో, ఈ న్యూ ఫోల్డర్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెమో అని పెట్టుకుంటాను. డెమో అని పెట్టుకొని దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటాను. డబుల్ క్లిక్ చేయగానే ఆ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలని చూపిస్తుంది. నేనేం చేస్తానంటే డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఈ డెమోలో సేవ్ చేయను. ఎందుకంటే మనము అలా సేవ్ చేస్తే మనకు కన్‌ఫ్యూజ్ అవుతామన్నమాట. అంటే ప్రాజెక్ట్ ఒక్కటే ఇందులో సేవ్ అవుతుంది. మనకు కొంచెం డీటెయిల్‌గా ఆర్గనైజింగ్‌గా పెట్టుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇలా ఫోల్డర్ ఇచ్చుకున్నాం గదా! సో, ఆ ఫోల్డర్ దగ్గర యాక్చువల్లీ మీరు డేట్ అయినా ఇచ్చుకోవచ్చు. దేన్నైనా ఇచ్చుకోవచ్చు. మీకు ఆ ఫోల్డర్ అనేది గుర్తుండిపోవాలి. సో, ఆ ఫోల్డర్‌లో మీరేం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చుకోండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ఫోల్డర్స్ అనేది ఇక్కడ ఆర్గనైజింగ్‌గా పెట్టుకోవాలి. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది గదా! దీన్ని మనం వీడియోస్ అని పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇంకోటి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ న్యూ అని నొక్కి మళ్ళా ఫోల్డర్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఇమేజెస్ అని ఇచ్చుకోవాలి. అదే విధంగా మళ్ళీ నొక్కి మళ్ళీ న్యూ అని ఇచ్చుకొని మళ్ళీ ఫోల్డర్ ఇచ్చుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అని పెట్టుకోవాలి. అండ్ అదే గాకుండా ఇంకా న్యూ అని ఇచ్చుకోవాలి. ఫోల్డర్ ఇక్కడ మ్యూజిక్ అని ఇచ్చుకోండి. ఓకే. అండ్ అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ న్యూ నొక్కండి. మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇక్కడ స్టాక్ వీడియోస్ ఓకే. స్టాక్ వీడియోస్ అని పెట్టుకోండి. లేదా బీ రోల్స్ అని పెట్టుకోండి. ఓకే. ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటేంది ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే అవుట్‌పుట్ అని పెట్టుకోండి. అవుట్‌పుట్ ఓకే. సో, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఇది ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేశాము? ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అన్నమాట. సో, ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అంటే ఏంటంటే, మనము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక లొకేషన్‌లో ఇస్తున్నాము. ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే, ఈ ఆర్టిజూన్ అనే ఫోల్డర్‌లో డెమో ఫోల్డర్‌లోకెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా! దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ సెలెక్ట్ అయిపోయిందన్నమాట ఆ ఫోల్డరు. చూడండి ఈలో ఆర్టిజూన్ ఫోల్డర్‌లో డెమో ఫోల్డర్‌లో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్‌లో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనేది సేవ్ అవుతుంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏందంటే, మనకు ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసినప్పుడు, ఆ ప్రాజెక్ట్ అనేది ఆ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో చూపించినా, చూపించకోకున్నా కూడా, మనం డైరెక్ట్ ఈ ఫోల్డర్‌లోకెళ్తే, డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్ అనేది అక్కడే ఉంటుంది. డైరెక్ట్ మనం ఆ ఫోల్డర్‌లో నుంచే ప్రీమియర్ ప్రోలోకి ఆ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసుకోవచ్చనమాట. మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ జేసుకోవాలి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకటికి 100 సార్లు వినండి. మీరు బాగా నేర్చుకోవడమే నాకు కావాల్సింది. సో, చెప్పేది ప్రతిది కూడా జాగ్రత్తగా వినండి. వీలైతే వీడియోని పాజ్ చేయండి. ఒక బుక్ తీసుకోండి. చెప్పింది పాయింట్ టు పాయింట్ బుక్‌లో డీటెయిల్‌గా రాసుకొని మీరు లైవ్‌లో ప్రాక్టీస్ జేయండి. అలా చేసిన తర్వాత ఇంకోసారి చూడకుండా చేయండి. చూడకుండా ప్రాక్టీస్ జేయండి. ఇలా చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలా మీరు ప్రాజెక్ట్ లొకేషన్ అనేది ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వదిలేయండి. ఈ చుట్టుపక్కలంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. మీరేం దీన్నేం పట్టించుకోకూడదు. దీన్నంతా వదిలేయండి. మీకు దీని గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ముందు ముందు. ఇవైతే పక్కా దీని గురించి ఏం పట్టించుకోవద్దు. ఇక్కడ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉంది గదా! అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆ వీడియో దేనికి సంబంధించింది? ఆ రోజు డేట్ ఏంటి? అది రీలా? లేదా ఏమైనా షార్ట్ వీడియోనా? లేదా ఫుల్ వీడియోనా? ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ టైటిల్ ఇవ్వగానే అర్థమయ్యేలా ప్రాజెక్ట్ నేమ్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మీకు గుర్తుండే, మీరు మర్చిపోకుండా ఆర్గనైజింగ్‌గా పెట్టుకునే విధంగా ఫోల్డర్‌ని సెలెక్ట్ జేసుకోండి. ఆ తర్వాత సింపుల్‌గా ఏం చేయాలంటే, మీరు కొంచెం కిందకి ఇలా మౌస్‌ని తీసుకొచ్చారంటే, ఇక్కడ కింద క్రియేట్ అని ఉంటుంది. సో, సింపుల్‌గా మీరేం చేస్తారంటే, క్రియేట్ అని క్లిక్ జేయండి. క్రియేట్ అని క్లిక్ చేశారంటే, ఇలా ఒక పాపప్ అనేదొస్తుంది. దీన్ని చూసి మీరేం టెన్షన్ పడొద్దండి. ఈ ప్రాజెక్ట్ అనే దీని మీద సెలెక్ట్ చేసుకొని, డైరెక్ట్ ఇక్కడి నుంచి డ్రాగ్ చేసుకొని, ఇలా ఇచ్చుకోండి. ఆటోమేటిక్‌గా దీంతో కలిసిపోతుందనమాట ఇది. మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుంది. దీన్ని చూసి మీరేం కంగారు పడకండి. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు గూడా కొంచెం ఏంట్రా ఇలా ఉంది? అంతా బ్లాక్‌గా ఉంది. ఇట్లయితే ఎట్లా నేర్చుకోవాలనిపించింది. సో, మీరు ఏం టెన్షన్ పడకండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఇక్కడ ప్రాజెక్ట్ అనుంది, ఎఫెక్ట్స్ కంట్రోల్ అనుంది, టెక్స్ట్ అనుంది, సోర్స్ అనుంది. సో, నాదేందంటే ఇక్కడ నేను మొత్తం ఒక ఆర్గనైజింగ్‌గా పెట్టుకున్నాను కాబట్టి నాకిలా కనపడుతుంది. సో, మీరు కొత్తగా ఓపెన్ చేసినట్లయితే మీకు వేరే విధంగా కనపడుతుంది. అది ఎలాగో చూపిస్తాను. వర్క్ స్పేస్‌లోకెళ్తున్నాను. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ఆల్ పానెల్స్ ఉందన్నమాట. సో, ఇది ఆల్ పానెల్స్ నొక్కుతున్నాను. సో, ఆల్ పానెల్స్ నొక్కగానే నాకిలా వచ్చిందండి. మీరు ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ప్రీమియర్ ప్రోని మీకిలా వస్తుందనమాట. ఇప్పుడు నేను ఆర్గనైజింగ్ వేలో గాకుండా ఇది వేరే విధంగా వచ్చింది. అంటే నేను ఫస్ట్ టైమ్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసినప్పుడు ఎలా వచ్చిందో, ఇది మీకు సేమ్ అలానే వచ్చింది. మనం ఇప్పుడేందంటే దీన్ని ఆర్గనైజింగ్‌గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం డీటెయిల్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ ప్రాజెక్ట్ ఫైల్ అనేది మీకెక్కడ ఉంటుందంటే, మీకు ఒకవేళ ఇక్కడ కనపరాకుండా ఉన్నట్లయితే, మీకు విండో ఉంది గదా! విండోలోకెళ్ళేసి
ఇక్కడ మీకు కింద ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అని ఉంది గదా! ఆ ప్రాజెక్ట్‌ని క్లిక్ చేశారంటే రైట్ క్లిక్ ఇచ్చుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్‌గా. మీకు అదే విధంగా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఆడియో క్లిప్ మిక్సర్ అని ఉంది, ఆడియో మీటర్స్ అని ఉంది, ఆడియో ట్రాక్ మిక్సర్ అని ఉంది, క్యాప్చర్ అని ఉంది, ఎడిట్ టు టేప్ అని ఉంది, ఎఫెక్ట్స్ కంట్రోల్ అని ఉంది, ఎఫెక్ట్స్ అని ఉంది, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంది, ఎసెన్షియల్ సౌండ్ అని ఉంది, తర్వాత ఈవెంట్స్ అని ఉంది, హిస్టరీ అని ఉంది, ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇక్కడ మీకు రైట్ టిక్ మార్క్ ఉంది గదా! సో, ఇవన్నీ ఏందంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, అందుకని మీకిక్కడ రైట్ టిక్ మార్క్ వస్తుంది. ఇది ఇక్కడ చూడండి లిమిట్రీ కలర్ ఉంది, లిమిట్రీ స్కోప్స్ అని ఉంది, మార్కర్స్ అని ఉంది, మీడియా బ్రౌజర్ అని ఉంది, మెటా డేటా అని ఉంది, ప్రొడక్షన్ అని ఉంది, ప్రోగ్రామ్ మానిటర్ అని ఉంది, రిఫరెన్స్ మానిటర్ అని ఉంది, సోర్స్ మానిటర్ అని ఉంది, టైమ్ కోడ్ అని ఉంది, టైమ్ లైన్ ఉంది, టూల్స్ ఉంది. ఇవన్నీ ఏందంటే ఇక్కడ ఉండేవన్నమాట. బట్ మనకేందంటే ఎడిటింగ్ చేసేటప్పుడు మాక్సిమం ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. ఇందులో కొన్ని మాత్రమే మనకు యూజ్ అవుతాయన్నమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. సో, నేనేం చేస్తానంటే ఇందులో ఓన్లీ ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే పెట్టుకుంటాను. రిమైనింగ్ మొత్తము తీసేస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ ఉందనమాట. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. సో, ఇది ఖచ్చితంగా ఉండాలి. సో, కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ ప్యానెల్‌ని అలానే పెట్టుకుంటాను. సో, నెక్స్ట్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అనమాట. ఎఫెక్ట్స్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంటు. మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను గానీ, దాని వర్క్ పర్పస్ అనేది చెప్పట్లేదు. అవి మీకు ముందు ముందు చెప్తాను. ప్రెజెంట్ అయితే మీరు ఇది నోట్ జేసుకోండి. ఏవి ఇంపార్టెంట్ అనేది ఒక బుక్‌లో నోట్ జేసుకోండి. సో, ఈ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంటే. తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ ఇది ఇంపార్టెంటే. తర్వాత లూమెట్రీ స్కోప్స్ ఇది నాకు పెద్దగా అవసరం లేదు గాబట్టి, నేనేం చేస్తానంటే సింపుల్‌గా దీన్ని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! దీని మీద క్లిక్ ఇస్తాననమాట. క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లోజ్ ప్యానెల్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ జేసుకుంటాను. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే అది ఎగిరిపోతుందనమాట. అంటే అది క్లోజ్ అయిపోతుంది. సో, ఇక్కడ మీకది క్లోజ్ అయ్యి ఇక్కడ చూడండి విండోస్ ఉంది గదా! దాన్ని ఓపెన్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడ లిమిటరీ స్కోప్స్ అని ఇక్కడుంది. ఇంతకుముందు ఇక్కడ లెఫ్ట్‌లో టిక్ మార్క్ ఉండేది. సో, ఇక్కడ నేను ఎప్పుడైతే క్లోజ్ చేశానో ఇక్కడ అన్‌టిక్ అయింది. అన్‌టిక్ అయ్యి ఇక్కడ నార్మల్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ లిమిటరీ స్కోప్స్ అని వస్తుంది. సో, చూడండి అదో లిమిటరీ స్కోప్స్ అని ఉంది. ఇక్కడ టిక్ మార్క్ పడింది. ఇక్కడికొచ్చేసింది. సో, నేనేం చేస్తానంటే ఇది వద్దు కాబట్టి క్లోజ్ చేసుకున్నాను. సో, క్లోజ్ అయిపోయింది. తర్వాత ఆడియో క్లిప్ మిక్సర్ అని ఉంది. సో, నాకు ఈ ఆడియో క్లిప్ మిక్సర్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాను. అదే విధంగా ఇక్కడ ఆడియో ట్రాక్ మిక్సర్ అని ఉంది. నో సీక్వెన్సెస్ అని ఉంది. సో, నాకు ఇది కూడా అవసరం లేదు కాబట్టి క్లోజ్ ప్యానెల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ అదే విధంగా టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్ గురించి మీకు తర్వాత డీటెయిలింగ్ చెప్తాను. ప్రెజెంట్ అయితే నాకు అవసరం లేదు. క్లోజ్ చేసుకుంటాను. అండ్ అదే విధంగా ఇక్కడ క్యాప్చర్ అని ఉంది. ఇది కూడా అసలు అవసరం లేదు. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఎడిట్ టు టేప్ అని ఉంది. సో, మనకి ఇది కూడా అవసరం లేదు. క్లోజ్ చేసుకుందాము. తర్వాత ఫ్రేమ్ డాట్ ఐఓ అని ఉంది. ఇది కూడా అవసరం లేదు. క్లోజ్ చేసుకుందాము. సో, ఇక్కడికి ఏమైందంటే మనకు సోర్స్ వచ్చింది, ప్రాజెక్ట్ వచ్చింది, ఎఫెక్ట్స్ కంట్రోల్ వచ్చింది. ఈ 3 అనేవి ఇలాగ పెట్టుకున్నాం. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా మిస్ అయినట్టయితే ఇక్కడ సోర్స్ అని, ప్రాజెక్ట్ అని, ఎఫెక్ట్స్ కంట్రోల్ అని మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే విండోస్‌లోకెళ్ళండి. మీకు ఇక్కడ డీటెయిల్‌గా పైనుంచి కింద వరకు చెక్ చేయండి. సో, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సోర్స్ మానిటర్ అని ఉంది. రైట్ టిక్ ఇచ్చి. సో, ఇక్కడ ఉంటాయి. సోర్స్ మానిటరు, ప్రాజెక్టు అండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ కంట్రోల్స్. మీకు ఇక్కడ లేనట్టయితే ఇక్కడ నుంచి మీరు రైట్ క్లిక్ ఇచ్చుకున్నారంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ యాడ్ అయిపోతుందన్నమాట. ఓకే. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్‌లో ఏందంటే ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది. సో, ప్రోగ్రామ్ అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలానే పెట్టుకున్నాను ప్రోగ్రామ్ అనేది. అండ్ నెక్స్ట్ ఏందంటే రిఫరెన్స్ అని ఉంది. సో, నాకు ఈ రిఫరెన్స్ అనేది అవసరం లేదు కాబట్టి 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఇన్ఫో అని ఉంది. సో, మనకి ఇన్ఫో అవసరం లేదు కాబట్టి 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లోజ్ ఇచ్చుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా! సో, ఈ ఎఫెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నాకు ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ నాకు నచ్చట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకొని గట్టిగా డ్రాగ్ చేసుకొని ఇక్కడ బాటమ్‌లో కింద బాటమ్ ఉంది గదా! బాటమ్‌లోకి తీసుకొచ్చి కరెక్ట్ ఇక్కడ ఏస్తానన్నమాట. ఇక్కడ పట్టుకొచ్చి లెఫ్ట్ క్లిక్ ఇచ్చాం గదా! దాన్ని వదిలేయండి. మన ఎఫెక్ట్స్‌ని ఇక్కడ ఆర్గనైజింగ్‌గా కింద పెట్టుకోవాలన్నమాట. సో, అలానే ఇక్కడ మీడియా బ్రౌజర్ అని ఉంది గదా! సో, ఈ మీడియా బ్రౌజర్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి నేను 3 డాట్స్ ఇచ్చుకొని క్లోజ్ చేసుకుంటాను. అదే విధంగా ఇక్కడ లైబ్రరీస్ అని ఉంది. అది కూడా నాకు అవసరం లేదు కాబట్టి క్లోజ్ చేసుకుంటాను. ఇక్కడ టైమ్ లైన్ ఉంది కదా! టైమ్ లైన్ కూడా నాకు చాలా ఇంపార్టెంటు. సో, టైమ్ లైన్ ఎందుకు ఏమిటనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీట్‌గా. అండ్ అదే విధంగా ఇది టూల్స్ అన్నమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఈ బాక్స్‌కి మిడిల్‌లో జస్ట్ ఇలా పెట్టండి మౌస్‌ని. ఇలా మౌస్‌ని పెట్టారనుకుంటే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. మీరు సింపుల్‌గా జస్ట్ ఇలా డ్రాగ్ చేశారంటే చాలు ఆటోమేటిక్‌గా ఇట్లా మూవ్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను దీన్ని కొంచెం చిన్నగా చేయాలనుకుంటున్నాను ఎఫెక్ట్స్ ప్యానెల్‌ని. మధ్యలో ఇలా ఇచ్చుకొని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఆటోమేటిక్‌గా చిన్నగా అయిపోతుంది. అలాగే ఈ టూల్స్ ప్యానెల్‌ని చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా మధ్యలో ఇచ్చుకున్నామంటే ఇలా వస్తుంది. జస్ట్ ఇలా పట్టుకున్నామంటే ఇలా అడ్జస్ట్ చేసామంటే అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ పైన ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంది కదా! సో, ఇది ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంటు.
సో నేనేం చేస్తానంటే ఇది నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మౌస్‌తో పట్టుకొచ్చి డైరెక్ట్ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్‌కి, ప్రాజెక్ట్‌కి మధ్యలో ఇక్కడ పడేస్తాను. ఇక్కడ వేయగానే ఇక్కడికొచ్చేసిందనమాట ఎఫెక్ట్స్ కంట్రోల్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని. అదే విధంగా ఇక్కడ ఎసెన్షియల్ సౌండ్ అని ఉంది. సో, ఎసెన్షియల్ సౌండ్ అనేది మనం ఏదైనా ఆడియో ఉంటుంది గదా! ఆడియోలో కొన్ని సెట్టింగ్స్ లేదా అడ్జస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎసెన్షియల్ సౌండ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే నాకు ఎసెన్షియల్ సౌండ్ అనేది అవసరం లేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు అవసరం కాబట్టి అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడికి. ప్రెజెంట్ అయితే అవసరం లేదు కాబట్టి ఇక్కడ 3 డాట్స్ ఇచ్చుకొని క్లోజ్ చేసుకుంటాను. తర్వాత లూమెట్రిక్ కలర్ అని ఉంది. ఇది కూడా ఏందంటే లూమెట్రిక్ కలర్ అనేది మన కలర్ గ్రేడింగ్‌కి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో, కలర్ గ్రేడింగ్ గురించి మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. ప్రెజెంట్ అయితే ఇది అవసరం లేదు కాబట్టి నేను సింపుల్‌గా 3 డాట్స్ ఇచ్చుకొని క్లోజ్ చేసుకుంటాను. అదే విధంగా ఇక్కడ మెటా డేటా అని ఉంది. సో, నాకు ఇది కూడా అవసరం లేదు కాబట్టి 3 డాట్స్ ఇచ్చుకొని క్లోజ్ చేసుకుంటాను. మార్కర్స్ అని ఉంది. సో, నాకు ఇది అవసరం లేదు కాబట్టి 3 డాట్స్ ఇచ్చుకొని క్లోజ్ చేస్తాను. అండ్ అదే విధంగా హిస్టరీ ఉంది. హిస్టరీ కూడా నాకు అవసరం లేదు. క్లోజ్ చేసుకుంటాను. అంటే ఈవెంట్స్ అని ఉంది. ఇది కూడా నాకు అవసరం లేదు. క్లోజ్ చేసుకుంటాను. అంటే టైమ్ కూడా అని ఉంది. ఇది కూడా నాకు అవసరం లేదు. క్లోజ్ చేసుకుంటాను. సో, మీకిక్కడ ఏందంటే అనవసరమైనటువన్నీ లేపేసేయండి. సో, తర్వాతొచ్చేసి ఇక్కడ లాస్ట్ ఉంది గదా! ఇదొచ్చేసి ఆడియో మీటర్స్ అన్నమాట. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ఏదైనా ఆడియోని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ ఆడియో లెవెల్స్ అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఈ ఆడియో మీటర్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. మీరొకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం ఎన్ని పానెల్స్ ఉన్నాయంటే 9 ఉన్నాయన్నమాట. ఒకటి సోర్సు, సెకండ్‌ది ఎసెన్షియల్ గ్రాఫిక్స్, థర్డ్‌ది ప్రాజెక్టు, ఫోర్త్ ఎఫెక్ట్స్ కంట్రోల్స్, ఫిఫ్త్ ప్రోగ్రామ్ మానిటరు, సిక్స్త్ ఎఫెక్ట్స్, సెవెంత్ టూల్స్, ఎయిత్ టైమ్ లైను, నైన్త్ ఆడియో మీటర్. సో, నేను రెగ్యులర్‌గా వాడేది ఈ 9 పానెల్స్ అన్నమాట. సో, నాకు ఈ 9 పానెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అండ్ ఇవే గాకుండా నేను వేరేవి గూడా వాడుతుంటాను. సో, మాక్సిమం ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను గాబట్టి మీకు ఇవే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇప్పుడేందంటే మనం ఇలా ఆర్గనైజింగ్‌గా పెట్టుకోవాలన్నమాట. సో, మనం ఇలా సెట్ చేసుకున్నాం గదా! దీన్ని మనం ఒక టెంప్లేట్ లాగా సేవ్ జేసుకోవచ్చు. దానికోసం ఏం జేయాలంటే ఇక్కడ విండో అని ఉంది గదా! దాన్ని సెలెక్ట్ జేసుకోండి. ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంది. ఆ వర్క్ స్పేసెస్ క్లిక్ జేయగానే ఇక్కడ మీకు సేవ్ యాజ్ ఏ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది గదా! దాన్ని సెలెక్ట్ జేసుకోండి. సో, దాన్ని సెలెక్ట్ జేయగానే మీకిలా నేమ్ అడుగుతుంది. మీరు సింపుల్‌గా మీ నేమ్‌ని ఇచ్చుకోండి. నేనిప్పుడు ఆర్‌టి జూన్ అని ఇచ్చుకుంటాను. ఓకే. ఇక్కడ ఆర్‌టి జూన్ అని ఇచ్చుకొని ఓకే జేస్తున్నాను. సో, ఇప్పుడేమవుతుందంటే మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఆల్ పానెల్స్, అసెంబ్లీ, ఆడియో అని జెప్పి. సో, నేనిక్కడ ఎడిటింగ్ అనే పానెల్‌ని సెలెక్ట్ జేసుకుంటున్నాను. సో, నేనిక్కడ ఎడిటింగ్ అనే పానెల్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, సో, ఇలా వచ్చిందనమాట. ఇంతకుముందు మనం సెట్ చేసుకున్న వాటిలో ఈ ఆడియో క్లిప్ మిక్సర్ లేదు, మెటా డేటా లేదు, ఇవన్నీ లేవు. బట్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ అయిపోయాయి గదా! ఇక్కడ చూడండి కింద మీడియా బ్రౌజర్ వచ్చింది, లైబ్రరీస్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. మార్కర్స్ అని వచ్చింది. ఇంతకుముందు పానెల్స్‌ని మనం జాగ్రత్తగా నీట్‌గా సెట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మొత్తం మళ్ళీ క్లమ్జీగా అయిపోయింది. సో, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంతకుముందు మనం ఎలాగైతే సేవ్ చేసుకున్నామో, మళ్ళీ అదే పానెల్స్ ఓపెన్ అవ్వాలంటే, మీరేం చేయాలంటే సింపుల్‌గా విండో క్లిక్ చేయండి. ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంది గదా! సో, ఆల్రెడీ మనం ఆర్‌టి జూన్ అని చెప్పి సేవ్ చేసుకున్నాం గదా! దాన్ని జస్ట్ అలా క్లిక్ ఇవ్వండి అంతే. అలా క్లిక్ ఇవ్వగానే మనం ఎలాగైతే ఇంతకుముందు సేవ్ చేసుకున్నామో, అదే పానెల్స్ ఇక్కడొచ్చాయి చూడండి. ఇక్కడ సోర్స్ ఉంది, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంది, అండ్ ప్రాజెక్ట్ ప్యానెల్ ఉంది, అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్, ప్రోగ్రామ్ ప్యానెల్, అండ్ టైమ్ లైన్, టూల్స్, ఎఫెక్ట్స్, ఆడియో మీటర్. సో, ఈ 9 పానెల్స్ అనేది మనం సేవ్ చేసి పెట్టుకున్నాం. సో, అదే ప్యానెల్ వచ్చిందనమాట. అలా గాదు. మాకు మంచి పానెల్స్ మొత్తం రీసెట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, సో, విండోలోకెళ్ళండి, వర్క్ స్పేస్‌లోకెళ్ళండి. ఇక్కడ రీసెట్ సేవ్డ్ లేఅవుట్ ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు మళ్ళీ మొత్తం చిందరవందరయిపోతుంది చూడండి. ఇది ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుందనమాట. లేదు మనం సేవ్ చేసుకున్న పానెల్సే రావాలనుకుంటే మళ్ళీ అక్కడికెళ్ళి ఇక్కడ ఆర్‌టి జూన్ అని ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇదనమాట. ఇలా మనం సేవ్ చేసుకున్న ప్యానెల్‌ని మనం సేవ్ చేసుకున్న నేమ్‌తో ఓపెన్ చేయొచ్చు. ఈ వర్క్ స్పేసెస్‌లో మీకు చాలా రకాలుంటాయి. లైక్ అసెంబ్లీ అని ఒకటుంటుంది, ఆడియో అని ఒకటుంటుంది, క్యాప్కట్ అండ్ గ్రాఫిక్స్ అని ఒకటుంటుంది, అండ్ కలర్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటేందంటే ఇక్కడ వెర్టికల్ అని ఉంది గదా! సో, ఈ వెర్టికల్ ఏంటంటే మనం ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు లేదా యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు ఈ వెర్టికల్ అనేది మనకు హెల్ప్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వీడియోని తీసుకుంటున్నాను చూడండి. సో, దానికోసం నేను ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకెళ్తున్నాను. సో, ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మూవీ క్లిప్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాగ్ చేస్తాననమాట. సో, నేనిప్పుడు ప్రెజెంట్ మీకు జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దీని గురించి ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అది మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఇది చూడండి. సో, ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే
ఇది యాక్చువల్లీ యూట్యూబ్ సైజ్ ఉంది కదా! మామూలుగా అయితే ఇది వెర్టికల్‌గా చేసుకోనికి అంటే రీల్స్ టైప్‌లో చేసుకోనికి వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ సీక్వెన్స్ చూడండి. సీక్వెన్స్ సెట్టింగ్స్‌లోకెళ్తే ఇక్కడ మనకు 16:9 రేషియోలో ఉంది కాబట్టి మీకిలా వస్తుంది. అలా గాకుండా మీరిక్కడ సింపుల్‌గా 1080 పెట్టుకొని అండ్ ఇక్కడ 1920 పెట్టుకున్నారంటే, ఇక్కడ మీకు 9:16 రేషియో వస్తుంది. ఇప్పుడు దీన్ని ఓకే జేసుకోండి. ఇక్కడ ఓకే ఇచ్చేయండి. సో, ఇప్పుడు చూశారంటే మీకు రీల్స్ రేషియో వచ్చిందనమాట. ఓకే. సో, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, మనకు ఇలా ఈ వర్క్ స్పేస్ అనేది ఉపయోగపడుతుంది. సో, నేనైతే రీల్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వెర్టికల్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. లేదా నార్మల్‌గా హారిజాంటల్ వీడియోస్ చేసేటప్పుడు ఈ ఆర్టిజన్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సో, మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే మనకొచ్చేస్తుంది. అండ్ ఇదొక్కటే కాదు మనకు రేషియో కూడా చాలా ఇంపార్టెంటు. మనం ఈ సీక్వెన్స్‌లో రేషియో పెట్టుకునే దాన్ని బట్టే మనకి డిసైడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేను మళ్ళీ 1920 ఇంటూ 1080. సో, ఇప్పుడు చూడండి మళ్ళీ 16:9 రేషియోకొచ్చింది. ఇప్పుడు నేను ఓకే చేసుకున్నాను. మళ్ళా ఇక్కడ ఓకే ఇచ్చాను. ఇప్పుడు చూడండి. సో, యూట్యూబ్ రేషియో వచ్చేసింది. ఇలా అన్నమాట. సో, మీకు దీని గురించి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. నేను నెక్స్ట్ వచ్చే క్లాస్‌లో దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరిక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకిక్కడ రైట్ సైడ్‌లో మీకు ఆడియో మీటర్స్ అనేవి కనపడుతున్నాయా? నేనిక్కడ మూవ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ రైట్ సైడ్‌లో అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో బాగా అబ్జర్వ్ చేశారంటే ఆడియో మీటర్ లెవెల్స్ అనేవి పైకి, కిందకి మూవ్ అవుతున్నాయి చూడండి. మనకు ఆడియో చెక్ చేసుకోవడానికి ఈ ఆడియో మీటర్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. ఇలా మనకు ఈ వర్క్ స్పేస్ అనేది హెల్ప్ అవుతాయి. సో, నేనిప్పుడు వీడియోని డిలీట్ చేస్తున్నాను. సో, ఈ సీక్వెన్స్ కూడా క్లోజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడేంటంటే ఇదన్నమాట. ఓవరాల్ ప్యానెల్స్ వచ్చేసి 9 ప్యానెల్స్ ఉన్నాయి. ఇవి మెయిన్ ఇవే గుర్తుపెట్టుకోండి. మీరు మాక్సిమం వీటితోనే ఎడిటింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే క్లాస్‌లో ప్రీమియర్ ప్రోలో ఉండే సెట్టింగ్స్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అటు మీలో చాలా మందికి డౌట్స్ రావచ్చు. ఈ సోర్స్ అంటే ఏంటి? ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎఫెక్ట్స్ కంట్రోల్ అంటే ఏంటి? సో, వీటి గురించి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకైతే మీరు ప్రాక్టీస్ చేయండి. సో, మాక్సిమం వీడియోస్ తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ క్లాస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.